హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. స్టార్ నుండి స్ట్రాంగ్ ఉమెన్ వరకు తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరోయిన్కి ఎప్పుడు పర్మనెంట్ స్థానం ఉండదని అంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఆ రూల్స్ మార్చేసింది. అవును, మేము చెప్పేది సమంత ఋతుప్రభు గురించి. ఏమాయ చేసావేతో స్టార్ట్ చేసి యశోద వరకు ప్రతి పాత్రలో ఏదో కొత్తగా కనిపించిన సమంత ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కన్నా ఎక్కువగా తన నిజమైన జీవితమే మెచ్చుకోబడుతుంది. స్టార్ హీరోయిన్ గానీ టాప్లో ఉండగానే పెళ్లి, విడాకులు, హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ ఫేస్ చేసిన సమంత ఇప్పుడు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఒక వాయిస్ అయింది. తన టేక్ 20 హెల్త్ పోడ్కాస్ట్ లో చేసిన ఓ కామెంట్ హీట్ క్రియేట్ చేసి టేక్ 20 పోడ్కాస్ట్ లో సమంత ఏమన్నారంటే, నేను నా జీవితంలో చాలా మార్పులు చేసుకున్నాను. నాకంటే నా ఫోన్పై ఉన్న అదుపు తగ్గిపోవడమే పెద్ద సమస్య అనిపించింది. నేను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న రొటీన్ కూడా ఫోన్ యూసేజ్ వల్ల దెబ్బతింది. ఇది నా పని కాబట్టి చెయ్యాల్సింది అని నన్నే నేను ఫోర్స్ చేసుకుంటున్నానని గుర్తు వచ్చింది. ఇది నిజంగా హెల్తీ రిలేషన్షిప్ కాదు అని అర్థమైంది. ఫోన్ అంటే ఫ్రెండ్ అనే రోజుల్లో ఫోన్నే టాక్సిక్ రిలేషన్షిప్ అనడమే కాంట్రవర్సీ. ఈ బాధ్యత నుండి తనే తానుగా బయటపడటానికి సమంత 3 రోజులు ఫోన్ లేకుండా సైలెన్స్ కు వెళ్ళారు. అక్కడ జీరో ఫోన్, జీరో డిజిటల్ డివైస్. ఆ రిలేటబుల్ మాట ఏమిటంటే, ఎప్పుడు ఫోన్ చూసేవాళ్ళం కానీ ఇప్పుడు జీవితంలో నిజంగా చూడాల్సిన వాటిని మిస్ అవుతున్నాం. సోషల్ మీడియాలో మాత్రం ఈ మాటలు కొత్త రూమర్లకు దారితీస్తున్నాయి. ఇది నిజంగా ఫోన్ గురించేనా, లేదా గత రిలేషన్షిప్ గురించి ఏమైనా ఎమోషనల్గా చెప్పిందా, ఇండైరెక్ట్గా ఎవరికైనా మెసేజ్ ఇస్తుంది? అంతేకాదు, కొంతమంది ఫ్యాన్స్ ఇది నాగ చైతన్యతో సంబంధం ఉన్న అంశాన్ని డైవర్ట్ చేయడమేనా అనే డౌట్స్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు ప్రశ్న మీకే, ఫోన్ మనకి అవసరమా, అబద్ధమైన అవసరమా? సమంత చెప్పిన ఈ మాటలు మీకు ఎలా అనిపించాయి?